ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి ఒక విలువైన మాట ఏమని అంటున్నారు అంటే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటని మనం వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మన మనస్సులో ఏదో ఒక తెలియని ఉత్సాహం అనేది, సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది కదండి. ఎందుకంటే దేవుడు మీకు ఏమి ఇష్టమో అని నన్ను అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడే స్వయంగా మనతో చెప్తుంటే ఈ మాట మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇష్టం అనేది ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక రూపాన ఉంటూనే ఉంటుంది. ఎవరి దగ్గరికి మనం వెళ్ళి అడిగినా, చిన్న పిల్లోడి దగ్గర నుండి ముసలివారి వరకు ఎవరిని మనం కదిలించినా సరే, అమ్మా మీకేమి ఇష్టం, మీకేమన్నా కోరికలు ఉన్నాయా, మీకేమన్నా ఆశలు ఉన్నాయా, ఇది జరిగితే బాగుండు అని ఏదన్నా ఉందా అని మనం అడిగితే వాళ్ళు ఎవ్వరూ కూడా నాకే కోరిక లేదండి అని ఎవరు కూడా చెప్పరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక, అది కావాలి, ఇది కావాలి, ఇది జరగాలి, అలా జరగాలి, ఇలా జరగాలి అని ఏదో ఒకటి చెప్తానే ఉంటారు, ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళైతే ఎక్కువగా ఈ మాటను వాడుతూ ఉంటారు. ఎప్పటి నుండో నాకు ఈ ఆశ ఉందండి, జరిగితే బాగుండు, ఆ భగవంతుడు దయ చూపిస్తే బాగుండు, మా ఎడల కనికరం చూపించి దాన్ని మా విషయంలో అనుగ్రహిస్తే బాగుండు అని చాలామంది ప్రజలు వారి ఇష్టాన్ని దేవుని ముందు పెట్టి అడిగేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక దేవుని పిల్లల గురించి మనం ఆలోచిస్తే, ప్రార్థనకి వచ్చినది మొదలుకొని దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుండి, మందిరంలో ప్రార్థన చేయటం ప్రారంభించిన దగ్గర నుండి మోకాళ్ళేసి ఏం అడుగుతాము మనము అని అంటే, దేవుణ్ణి మన కోరికల లిస్టే అడుగుతాం. అది కావాలి ప్రవ్వా, ఇది కావాలి ప్రవ్వా, ఇది జరగాలి ప్రవ్వా, అది జరగాలి, అది కొనాలి, ఇది కట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, ఇది సంపాదించాలి అని ఏదైతే మన ఆశ ఉందో ఒకటి తీరిపోయాక ఒకటి, ఒకటి తీరిపోయాక ఒకటి, అది జరగాలి, ఇది జరగాలని దేవుని దగ్గర ఒక పెద్ద లిస్టే పెట్టేసి ప్రార్థన చేస్తాం. ఇక ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మన కోరికల చిట్ట దేవుని దగ్గర అడుగుతూనే ఉంటాం. తప్పేం కాదు. దేవుడు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుడు తన వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం కోరికలతో, ఇష్టాలతో, ఇది జరిగితే బాగుండు అనే ఆశలతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, మీరు నన్ను మీ ఇష్టం ప్రకారం అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. అడగండి. మనం ఏం చేయాలంటే మన ఇష్టాన్ని అలా మనసులో పెట్టేసుకోవడం కాదు, కానీ దేవుణ్ణి అడగాలట, ఇది కావాలి ప్రభువా అని. మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అయితే మనం అడిగేటప్పుడు, మనము దేవుని నుంచి మన కోరికల్ని ఆశించేటప్పుడు, ఇది జరగాలి అనుకునేటప్పుడు మనం ఎలా ఉండాలో కూడా, ఎలా ఉండి అడగాలో కూడా దేవుడు తన వాక్యంలో స్పష్టంగా తెలియచేశారు. ఏమని అంటున్నారు ఈ 7వ వచనంలో అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మీరు అడగండి, నేను మీకు ఇస్తాను, మీరు అడిగిందంతా, మీరు ఇష్టపడిందంతా కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే ఆ అడిగేటప్పుడు మీరు ఎలా ఉండి అడగాలి అంటే, మీరు అడిగినప్పుడు ఆ కోరికని నేను ఎప్పుడు తీసుకొని దాన్ని నెరవేర్చి మీ విషయంలో జరిగిస్తాను అంటే 2 పనులు మనం చేయాలి అని ఇక్కడ మనకి ఈ వాక్య భాగం తెలియచేస్తుంది. ఏంటా 2 పనులు అంటే, మొదటిగా నా యందు మీరు నిలిచి ఉండాలి. ఎక్కడుండాలంటండి? మనం దేవునిని అడిగేటప్పుడు, దేవుని నుంచి మన కోరికలు నెరవేర్చబడాలి అని ఆశించేటప్పుడు, దేవుడు అనుగ్రహిస్తాను అనే వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడట, మనం ఎక్కడ నిలబడి ఉండాలి అంటే దేవునిలో నిలబడి ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రజలు మందిరానికి వచ్చి
గంటల తరబడి ప్రార్థనలు చేస్తున్నా, ఎన్నో కోరికలు సంవత్సరాల తరబడి దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పటికీ కూడా అవి ఎందుకు నెరవేర్చబడట్లేదో తెలుసా? ఎందుకని అంటే వారు దేవునిలో ఉండి అడగట్లేదు కాబట్టి. మందిరంలో ఉండి అడగటం కాదు, ప్రార్థన మాత్రమే చేయటం కాదు, పరిచర్య చేయటం కాదు, కానుక ఇవ్వటం కాదు, లేకపోతే ఇంకొకటి చేయటం కాదు, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన కోరికల్ని జరిగించుకుంటడం కాదు, లోకంలో ఉండటం కాదు. ఎలా ఉండి అడగాలి అంటే దేవునిలో నిలిచి ఉండి అడగాలి. మనము దేవునిలో ఉండాలి, మన హృదయం దేవునితో ఉండాలి. ఒక వ్యక్తి దేవునిలో ఎప్పుడు ఉండగలుగుతాడు అని అంటే ఈ రెండవ మాట పాటించగలిగినప్పుడే. ఈ రెండవ మాట ఏంటి అంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు అడగండి నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. మనము దేవునిలో నిలబడి ఉండాలి అని అంటే దేవుని యొక్క మాటలు మనలో ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు, మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన మనకు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి, మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఇవన్నీ కూడా అండి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఆయన మాటల్ని కనుక మనము అంగీకరించి ఆయన మాటల ప్రకారం జీవించడానికి కనుక మనం నిర్ణయం తీసుకొని దేవుని వాక్యం, దేవుని యొక్క మాటల్లో కనుక మనం నిలవబడగలిగితే, ఆయన మాటల్ని మనలో ఉంచుకోగలిగితే, మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించగలిగితే మనము దేవునిలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరో కాదు, దేవుడే. ఆయన మాటల్ని కనుక మన హృదయంలో ఉంచుకుంటే, ఆయన మాటల ప్రకారం కనుక మనం జీవించగలిగితే, ఆయన మాటల్లో కనుక మనం నిలిచి ఉండగలిగితే, దాని ప్రకారం పాటించి నడవగలిగితే మనము దేవునితో ఉన్నట్టే, దేవునిలో ఉన్నట్టే. అప్పుడు మనల్ని విషయంలో దేవుడు ఏం చేస్తాడు అంటే, మనం ఏది అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది అడిగితే అది, మనకి ఏది ఇష్టంగా ఉందో అది దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యం కనుక లేదనుకోండి, మనము మన ఇష్టానుసారంగా ఇష్టాలని కోరుకుంటూ ఉంటాం. అదే వాక్యం ఉండింది అనుకోండి, మనసులో వాక్యానుసారంగా ఇష్టపడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు ఇష్టాలకి చాలా తేడా ఉంది. మనము దేవుణ్ణి కనుక హృదయంలో కలిగి ఉండకుండా, దేవుని మాటల్ని కనుక హృదయంలో ఉంచుకోకుండా, మనము దేవునిలో కనుక నిలబడకుండా ఉండి, లోకంలో ఉండి, పాపంలో ఉండి, చెడులో ఉండి, మందిరంలో ఉన్నా ఈరోజు ఎంతోమంది పాపంలో ఉన్నారు. దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా ఈరోజు ఎంతోమంది ప్రజలు దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడికి దగ్గరగా ఉన్నామని భావించుకుంటూనే దేవుడు లేకుండానే వారి జీవితాన్ని ముందుకి కొనసాగించే వ్యక్తులు చాలా మంది ప్రజలు విశ్వాసులుగా పిలువబడుతున్నారు. దేవుని మందిరాల్లోనే ఉండి ముందుకు నడుస్తూ ఉన్నారు. కానీ దేవుడు తన వాక్యంలో తెలియచేస్తున్నాడు, నేను కోరికల్ని తీరుస్తాను, మీరు అడిగింది నేను ఇస్తాను, మీరు ఆశపడింది చేస్తాను, కానీ మీ హృదయంలో మాత్రం నా మాటలు ఉండాలి, నా మాటల్లో మీరు నిలబడి ఉండాలి, దాని ప్రకారం మీరు జీవించే వాళ్ళై ఉండాలి, నన్ను కలిగి ఉండాలి. అప్పుడే మీరు నన్ను కలిగిన వ్యక్తులు ఎలా కోరుకుంటారో అలాగా వాక్యానుసారమైన కోరికల్ని కోరుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో అండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక మంచి మాటని తెలియచేశారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనం ఏది అడిగినా ఇస్తాడంట, మన మనవి ఆలకిస్తాడంట. దానికంటే ముందు ఒక పదం చెప్పారు ఇక్కడ, ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా. అడగండి అన్నారు, కోరికలు తీరుస్తానన్నారు, లేకపోతే ఆశపడింది ఇస్తానన్నాడు. దేవుడు ఏది ఇష్టం అది అడగమన్నారని చెప్పి క్రమం తప్పి మనం అడిగటానికి వాక్యం అంగీకరించదు. అడిగేటప్పుడు ఈ వాక్యం మనకి చాలా అవసరం. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించి తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకే ఆయన అడగండి ఇస్తాను అని చెప్పే సమయంలో చెప్పిన మాట, మీ హృదయంలో నా మాటలు ఉంచుకోండి, మీరు నాలో నిలబడి అడగండి, అప్పుడు నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుణ్ణి కలిగినటువంటి ఒక వ్యక్తి, దేవుని మాటల్ని హృదయంలో కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవునిని కలిగి ఉండి ఆయనలో నిలబడినటువంటి ఒక వ్యక్తి దైవ చిత్తానుసారంగానే ప్రవర్తిస్తాడు. దేవుడు కోరుకున్న రీతిలుగానే అడుగులు వేస్తాడు.
దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో దాని ప్రకారం జీవించటానికే, ఆయన హృదయ స్పందన తెలుసుకొని, ఆయన ఆశలు తెలుసుకొని, ఆయన వాక్యంలో ఏం చెప్పాడో తెలుసుకొని దాని ప్రకారం జీవించటానికే దేవుణ్ణి కలిగిన వ్యక్తి అడుగులు వేస్తాడు. కాబట్టి ఆ ప్రకారం జీవిస్తాడు. కాబట్టి అతని కోరిక కూడా, అతను అడిగేది కూడా వాక్యానుసారమైనదై, దైవ చిత్తానుసారమైనదై, ఆయనకిష్టమైనటువంటిదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటో నాకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా దాన్ని మీరు కలిగి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలతో పెరిగి ఉండొచ్చు. జరగట్లేదే, నెరవేర్చబడట్లేదే, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయిపోతున్నానే, ఎన్నిసార్లు చేసినా నష్టపోతున్నానే, ఏదో సాధిద్దాం అనుకుంటున్నాను కానీ సాధించలేకపోతున్నానే, ఎందుకు జరగట్లేదు అని రకరకాల ఆలోచనలతో, రకరకాల సంఘటనలతో, నష్టాలతో, కష్టాలతో మనసు బాధకి గురవుతూ ఉండుండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయం దేవుడు తన వాక్యం ద్వారా మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏంటి అని అంటే, మనం ఆయన్ని అడిగితే ఆయన ఇస్తాడు. అడిగేటప్పుడు ఆయన మాటల్ని మన హృదయంలో కలిగి ఉండి, మనము దేవునిలో నిలవబడి ఉండి దేవుణ్ణి అడిగితే తప్పకుండా మనం ఏది అడిగినా, ఆయన చిత్తానుసారంగా ఏది కోరుకున్నా దేవుడు తప్పకుండా మన విషయంలో మన ప్రార్థనను విని దేవుడు మనకి కొద్దిగా ఆలస్యమైనా సరే అన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి రీతిలో దేవుడు మీ యొక్క ఆశలన్నీ, మీ ఇష్టాలన్నీ కూడా నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తానని మీరు చెప్పారయ్యా. మా హృదయాలలో ఎన్నో ఆశలు, దైవచిత్తానుసారమైన ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎంతమంది అయితే ఈ మాటలు విని అవన్నీ కూడా నెరవేర్చబడాలయ్యా, మేము మిమ్మల్ని కలిగి ఉంటాం, మీ మాటల్ని మా హృదయంలో కలిగి ఉండి వాటి ప్రకారం జీవించటానికి మేము అడుగులు వేస్తాము అని ఎంతమంది అయితే నీ వాక్యానుసారంగా ఉండి ప్రార్థిస్తున్నారు, నీ నుంచి ఆశిస్తున్నారు, ప్రతిదీ కూడా వారి జీవితంలో జరగాలి అని, వారి జీవితంలో అవన్నీ కూడా నెరవేర్చబడాలి అని నిండు మనసుతో కోరుకుంటున్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చమని కోరుకుంటూ ఉన్నామయ్యా. ఇష్టాల్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. రాకపోకల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో ప్రభువా శాంతి, సమాధానాల్ని, ఐక్యత, ప్రేమల్ని మీరు అనుగ్రహించండి. ఈ రోజంతా కూడా నీ సన్నిధిని తోడుగుంచి నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.